హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా వంటిల్లు. నేను మీ సాజిదాని. ఇవాల్టి సాజిదా వంటిల్లు ఛానల్లో మనకు టమాటా పచ్చడి చేసుకుందామండి. 1 కప్పు పల్లీలతో టమాటా పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు మరి ప్రొసీజర్ ఏంటో చూద్దామా. 1 కప్పు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. చక్కగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకున్నాను కదా, అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు చక్కగా తీసుకొని కడుక్కొని ఇందులో తొడాలు తీసుకొని వేసేసుకుందాం. మధ్యలో కట్ వేసుకున్నాం అనుకోండి, మనం బాగా చిందకోకుండా ఉంటాయి పచ్చిమిరపకాయలు. చక్కగా పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అవుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇవి కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. పచ్చిమిరపకాయలు చూడండి చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని ఇందులోనే మనం టమాటాలు కూడా ఫ్రై చేసుకుందాము. చిన్నగా తీసుకుంటున్నాను. పెద్ద సైజు టమాటాలు 3-4 తీసుకున్నానండి. చక్కగా కడిగి కట్ చేసి మధ్యలోకి హాఫ్ పీసెస్లా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఉసిరికాయ అంతా చింతపండు తీసుకున్నానండి. కొంచెం చాలు, ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ పులిపే ఉంటాయి కాబట్టి. ఇవి కూడా చేసుకొని ఫ్రై చేసుకుందాము. టమాటాలు చక్కగా మగ్గాలండి. సాజిదా వంటిల్లు ఛానల్లో కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు చక్కగా మగ్గినవి చూసారా. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. పిరికెడు కొత్తిమీర వేసుకున్నాను. చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి చూసారా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా, అవి మనం మిక్సీ పట్టుకుందాం. చక్కగా ఫైన్ పౌడర్ లాగా బరకగా మిక్సీ పట్టుకున్నాను చూడండి. ఈ విధంగా పట్టుకున్నాను. ఇప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నవి కూడా వేసుకొని కలుపుకుందాము. జీలకర్ర వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం. చూడండి చక్కగా మిక్సీ పట్టని చూసారా. ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేద్దాం. అంతేనండి, ఈజీగా మనం 1-2 నిమిషాల్లో టమాటా పచ్చడి రెసిపీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో కొత్త రెసిపీ